నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజీవ్ యువ వికాసం పథకానికి మార్గదర్శకాలు విడుదల. ఒక కుటుంబానికి ఒకటే స్వయం ఉపాధి యూనిట్కు అర్హత. రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు. ఈ నెల 30న సీఎం చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ. రాష్ట్రానికి చైనా విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ. హైదరాబాద్ సమీపంలో యూనిట్ ఏర్పాటుకు సిద్దం. మైనార్టీలకు దగ్గరయ్యే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం. రంజాన్ సందర్భంగా సౌగాత్-ఏ మోదీ పేరుతో కిట్ల పంపకం. సరిహద్దు వ్యవహారాలపై భారత్ చైనా మరోసారి చర్చలు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర సహా పలు అంశాలు ప్రస్తావన. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలను విడుదల చేసింది. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్కు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 50 ఏళ్లను గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉండగా దరఖాస్తు ప్రతిని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు కానుంది. ఆయా వర్గాల జనాభా ప్రాతిపాదికన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారు. 50,000 రూపాయల వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. 50,000 నుంచి 1,00,000 వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90% సబ్సిడీ, 10% బ్యాంకు రుణం ఉంటుంది. 1,00,000 నుంచి 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70% రాయితీ ఇవ్వనుండగా మిగతాది బ్యాంకు రుణంగా అందించనుంది. మైనర్ ఇరిగేషన్ కు సంబంధించిన యూనిట్లకు సైతం 100% సబ్సిడీ ఇవ్వనున్నారు. బలహీన సముదాయాల వారికి చెందిన ప్రాజెక్టులకు 1,00,000 రూపాయల వరకు పూర్తి రాయితీ ప్రభుత్వం అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 21 నుంచి 60 ఏళ్లు, మిగతా యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వరకున్న వారిని అర్హులుగా ఖరారు చేశారు. ఆధార్ కార్డు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. రవాణా సంబంధిత యూనిట్లకు డ్రైవింగ్ లైసెన్సు, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల వరకు ఒక కుటుంబానికి ఒకటే యూనిట్ కేటాయించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు కాపీతో పాటు ఇతర సర్టిఫికెట్లు జతచేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్క్ లో సమర్పించాలి. స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన నైపుణ్యం ఉండి మొదటిసారి అప్లై చేసుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అతివలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు కనీసం 25% యూనిట్లు, దివ్యాంగులకు 5% యూనిట్లను కేటాయించాలని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సాధన, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు సైతం ప్రాధాన్యముంటుందని మార్గదర్శకాల్లో తెలిపింది. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కోసం ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ కన్వీనర్ గా మండల స్థాయి కమిటీ ఉంటుంది. కమిటీలో కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి, మండల పరిధిలోని బ్యాంకుల మేనేజర్లు, డీఆర్డీఏ ప్రతినిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులు, ప్రతిపాదిత వ్యాపారాల సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్హులైన వాటిని సంబంధిత కార్పొరేషన్లు బ్యాంకులకు పంపిస్తాయి. కలెక్టర్ చైర్మన్ గా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్ గా ఉండే జిల్లా స్థాయి కమిటీ లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో కలెక్టర్లు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందిస్తారు.
ఒక ఊరిలో ఒకే రకమైన వ్యాపార యూనిట్లను కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఎంచుకున్న ఉపాధిలో 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కార్పొరేషన్ నుంచి సబ్సిడీ నిధులు విడుదలైన 15 రోజుల్లో ప్రత్యేక ఖాతా తెరిచి బ్యాంకు రుణం సైతం మంజూరు చేస్తారు. ఏప్రిల్ 5 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసి డౌన్లోడ్ చేసిన ప్రతిని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల స్థాయి కమిటీలు అర్హులను గుర్తించి జిల్లా స్థాయికి పంపిస్తాయి. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రేషన్ కార్డు కలిగిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సుమారు 84% మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు పూర్తి చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఉగాది పండుగ వేళ ఈ నెల 30న హుజూర్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించనున్న సన్నబియ్యం పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యం పక్కదారి పడుతుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టింది. సదుద్దేశంతో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న లబ్ధిదారులు తినకపోగా వాటిని అమ్ముతుండటంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చౌక ధరల దుకాణాల డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము సన్నబియ్యం వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి ఇస్తున్నటువంటి కోర్స్ గ్రెయిన్ రైస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ తినడం లేదు. అవి రీసైక్లింగ్కి చాలా పాల్పడుతుంటే ఎక్కడ పడితే అక్కడ దొరకడంతో ప్రభుత్వం పైన చెడు పేరు వస్తుంది. కాబట్టి సన్నబియ్యం మంచి రకం ఫైన్ రైస్ ఇస్తే పబ్లిక్ తింటారు కాబట్టి అది కూడా పోషకాహారంగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే సన్నబియ్యంలో కూడా ఫార్టిఫైడ్ రైస్ కలుపుతున్నారు. అందులో అన్ని విటమిన్స్తో కూడిన బియ్యం ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ తింటారు. ఈ డైవర్షన్ అనేది ఇంకా ఉండదు అనేసి ఆ ప్రభుత్వం మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. దీనివల్ల ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తున్నాం రేషన్ డీలర్ల తరఫు నుంచి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అధిక శాతం దొడ్డు బియ్యం తినకపోవడం, తీసుకోవడానికి అనాసక్తి చూపడంతో చాలా చోట్ల రేషన్ షాపుల డీలర్లు బియ్యం దారి మళ్లించడం పరిపాటైంది. ఈ నేపథ్యంలో బీపీఎల్ కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం గతంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలనే డిమాండ్లు తెరపైకొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకొస్తే రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ శుభ సందర్భంలో తమ దీర్ఘకాలిక సమస్యలు తక్షణం పరిష్కరించడంతో పాటు తొలి నెలలో ఇచ్చినట్లుగానే ప్రతి నెల నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు అంటున్నారు. ఎప్పుడు మేము ప్రజలలో ఉంటాం కాబట్టి ప్రజలు కూడా కోరుకునేది ఎప్పుడు ఇస్తారని ప్రతి నెల మమ్మల్ని వచ్చి అడుగుతురు కాబట్టి 30 తారీఖు నాడు లాంఛనం చేస్తురు కాబట్టి దాన్ని మనస్ఫూర్తిగా రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫు నుంచి, రేషన్ డీలర్ల తరఫు నుంచి, ప్రజల నుంచి మేము 100% స్వాగతిస్తూ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ యొక్క సన్నబియ్యం అనేది ప్రతి ఒక్క ప్రజలలో ఉన్నది ఎప్పుడెప్పుడు అనేది ఇప్పటికైనా ఇస్తారు కాబట్టి ఇది మంచి శుభసూచకమని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. ఏ క్వాలిటీ స్టార్టింగ్లో అయితే ఏ క్వాలిటీ ఇస్తారో ప్రతి నెల కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మరి ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించి 100% ప్రింటెడ్ కాంట మీద తూకం ఇవ్వాలని మేము చెప్తూ ఉన్నాం. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు సన్నబియ్యం పంపిణీ కోసం సర్వం సన్నద్దమైన వేళ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఈ ప్రక్రియ నిరంతరమని చెప్పినప్పటికీ ఇంకా ఆ ఊసే లేకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారు కావడంతో మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై పార్టీలో ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ప్రధాన శాఖలు ఎవరికి కేటాయిస్తారు? ఇప్పుడు మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో ఎవరికి తగ్గుతాయి, ఎవరికి పెరిగే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోంమంత్రి పదవి ఎవరికి వరిస్తుందన్నది కూడా ఆసక్తిగా మారింది.
కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వాళ్లకు హోంశాఖ కేటాయిస్తారా లేక ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నవారిలో ఒకరికి ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా నెలకొన్న స్తబ్దతకు త్వరలో తెరపడుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడిన కోర్ కమిటీతో చర్చించిన ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 4ంటిని ప్రస్తుతం భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీ సామాజిక వర్గాల నుంచి 2, ఒక ఎస్సీకి చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి మాత్రమే చోటు దక్కొచ్చని తెలుస్తోంది. బీసీల్లో వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యలో 2కి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ మాల సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని కొందరు మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు అభ్యంతరం పెడుతున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ 6 మంత్రి పదవులు భర్తీ చేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లయితే 2 రెడ్లు, 2 బీసీలు, ఒక ఎస్సీకి, ఒక మైనారిటీ లేదా ఎస్టీకి మంత్రులయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సామాజిక సమతౌల్యతలో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కకుంటే మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ నాయకులకు కేబినెట్ హోదాతో కూడిన ఇతర పదవులు ఇవ్వాలని కూడా పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని భావిస్తుండగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎవరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనకే దక్కుతుందని భావించిన ప్రేమ్ సాగర్ రావు వివేక్ వెంకటస్వామికి ఇవ్వని పక్షంలో తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం, మున్సిపల్, విద్య, కార్మిక శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు ఉన్నాయి. కొత్త మంత్రులు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి విద్య, మున్సిపల్ శాఖలు తన వద్దనే పెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన హోం, కార్మిక శాఖతో పాటు ఇతర శాఖల్ని ఇతరులకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత ఇప్పుడున్న మంత్రులకు కొందరికి శాఖలు తగ్గించడం, మరికొందరికి పెంచడం, కొత్త వారికి కూడా వారి విద్యార్హతలు, జనంతో కలిగి ఉన్న సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని శాఖల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పౌర సరఫరాలు, విద్యుత్తు, సినిమాటోగ్రఫీ, పర్యాటక ఇలా కొన్ని శాఖల్ని పక్కకు తీసి ఆయా మంత్రులపై భారాన్ని కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శాఖలపై కూడా ఇప్పటికే కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి పదవులు పెరుగుతాయి, ఎవరికి తగ్గుతాయి, కొత్తగా వచ్చే మంత్రులకు ఏ శాఖలు దక్కే అవకాశం ఉంది తదితర అంశాలపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ తరహాలో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల 31 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు గతంలో బకాయిలను 10% వడ్డీతో చెల్లిస్తే ఓటీఎస్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న ఓటీఎస్ను వర్తింపజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కోరడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు పక్కన పెట్టి కమిషన్లు వచ్చే పనులకే వేల కోట్లు కేటాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్లో మాట్లాడిన హరీష్ గ్యారంటీలపై ప్రశ్నిస్తే అసెంబ్లీలో సస్పెన్షన్లు, బయట కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఆమనగల్లో 10 లైన్ల రోడ్డుకు 10,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ రోడ్డు 5,000 కోట్లు కేటాయించారని, రైతులకు రుణమాఫీ మాత్రం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్న హరీష్ రావు కర్షకులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని మండిపడ్డారు. అడుగడుగునా దగ, అక్కా చెల్లెలకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ, ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది.
అదేవిధంగా రైతు బంధు పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరించి వేస్తున్నారు. ఇలా కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు మళ్ళీ. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇఫ్తార్లో ముస్లిం మత పెద్దలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నేత ఫెరోజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఒకరికొకరు ఖర్జూరాలు తినిపించుకుని ఉపవాసం విరమించి ప్రార్థనలు చేశారు. కూకట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై ముస్లిం సోదరులకు పండ్లు వడ్డించారు. మెదక్ క్రిస్టల్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ నేతలు మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఇఫ్తార్ విందు ఆత్మీయతతో పాటు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లో అటవీశాఖ కార్యాలయంలో ముస్లిం ఉద్యోగులకు, స్థానికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి పండ్లు, పలహారాలతో ఉపవాస దీక్షను విరమించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. మాడవీధుల విస్తరణ, భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తితో భూసేకరణ కోసం 34 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. భూసేకరణ అనంతరం అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆగమ పండితులు రూపొందించిన నమూనాల మేరకు ఆలయంలో ప్రగతి పనులు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. యుద్ద ప్రాతిపదికన దుకాణాలు, ఇళ్లు తరలించి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. పండించిన మిర్చి పంటను త్వరగా కొనుగోలు చేయాలని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. తీసుకొచ్చిన పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టాల కోసం అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ యార్డుకు సుమారుగా 15,000 మిర్చి బస్తాలు రాగా వ్యాపారులు బిడ్లు దాఖలు చేశారు. అదే సమయంలో చిరుజల్లులు పడడంతో తమ మిర్చి బస్తాలు తడిసిపోతాయన్న ఆందోళనతో టార్పాలిన్లు ఇవ్వాలంటూ రైతులంతా ఒకేసారి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని మార్కెట్కు చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి టార్పాలిన్ పట్టాలు ఇప్పించడంతో శాంతించారు. మార్కెట్లో షెడ్లన్నీ మిర్చి బస్తాలతో నిండిపోయాయని, 3 రోజుల పాటు రైతులు మిర్చిని మార్కెట్కు తీసుకురావద్దని సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. 15,000 బస్తాల పైన మిర్చి మార్కెట్ యార్డుకు రావడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నలు, ప్యాడీ మరియు పల్సెస్ అన్ని కూడా మార్కెట్ యార్డుకు రావడం వల్ల మొత్తం కూడా మిర్చితో నిండిపోవడం వలన కనీసము మనం ఒక 9,500 మందికి లాట్ ఐడీలు జారీ చేయడం అనేది, మార్కెట్ యార్డులో ఇంకా 5,000 నుంచి 6,000 బస్తాలు కొనుగోలు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మనం సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించి తమ సరుకులు తీసుకురావద్దని దయచేసి వారిని కోరుతున్నాము. కొంతసేపు వెయిట్ చేసి రైతులు మాకు సహకరించినట్లయితే మంచిగా ఉంటుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంగన్నపేట సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పథకం పైప్లైన్ లీకై తాగునీరు వరి పొలాల్లోకి చేరింది. కనికిరి గుట్టల వద్ద శుద్ధజల ప్లాంట్ నుంచి 5 మండలాలకు నీటి సరఫరా చేసే ప్రధాన పైపులు పగలడంతో నీరంతా ఎగిసిపడుతూ కోతలకు వచ్చిన పొలాల్లో నిలిచింది. వారంలో నూర్పిళ్లు చేసుకోవాల్సిన పొలాలు దెబ్బతిన్నాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల్లో నీరు నిల్వ ఉందని, కొంత పొలం కోతకు గురైందంటూ వాపోతున్నారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ పంటలు దెబ్బతిన్నాయంటూ ఆరోపిస్తున్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు మళ్లించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లీకేజీ విషయం తెలుసుకున్న అధికారులు పైప్లైన్ మరమ్మతులు చేపట్టారు. లీకేజీతో పంటలు నష్టపోవడంతో పాటు కల్లూరు, వేంసూరు, పెనుబల్లి మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్లోని వంశీరామ్ బిల్డర్స్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజాగూడలోని కొత్తకుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తకుంట చెరువును పరిశీలించారు. అక్కడి ఎఫ్టీఎల్ పరిధిలో వంశీరామ్ బిల్డర్స్ పోసిన మట్టిని 3-4 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆ చెరువు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించేందుకు అధికారులు సర్వే చేయాలని సూచించారు. మరోవైపు హైడ్రా చేపడుతున్న చెరువుల అభివృద్ది పనులను కూడా రంగనాథ్ పరిశీలించారు.
మాదాపూర్లోని తమ్మిడికుంట, బోరబండ సమీపంలోని సున్నం చెరువులను సందర్శించి పూడికతీత వివరాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. చెరువు పరిసరాల్లో తిరిగి సుందరీకరణ, పచ్చదనం పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా ఈ ఏడాది చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని, పనుల్లో ఎక్కడా జాప్యం చేయవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపి ముక్కలుగా నరికిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు రాచకొండ పోలీసులకు అందింది. నిందితుడి వాంగ్మూలం, సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు డీఎన్ఏ రిపోర్టు సహా అన్ని కీలక ఆధారాలను సేకరించారు. త్వరలోనే ఛార్జిషీట్ వేసేందుకు సన్నద్దమవుతున్న పోలీసులు ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపేలా న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన పుట్టా గురుమూర్తి భార్య వెంకటమాధవి 2 పిల్లలతో కలిసి మీర్పేటలో నివాసం ఉండేవారు. పాత గొడవల నేపథ్యంలో జనవరి 16న భార్య మాధవ్ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్లో హీటర్ పెట్టి ఉడికించాడు. ఎముకల్ని పొడిగా చేసి అవశేషాలను బాత్రూంలో సమీపంలోని చెరువులో విసిరేశాడు. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులను రప్పించిన పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఓ చోట రక్తం చుక్క, వెంట్రుక లభించాయి. సేకరించిన నమూనాలను మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చి ఫోరెన్సిక్ నిపుణులు 2 సరిపోలినట్లు నిర్ధారించారు. సుమారు 2 నెలల తర్వాత డీఎన్ఏ రిపోర్ట్ రాచకొండ పోలీసుల వద్దకు చేరింది. న్యాయ విచారణ పూర్తయ్యే వరకు నిందితుడికి బెయిల్ రాకుండా న్యాయవాదులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 22న పోచారం మున్సిపాలిటీ ఇన్ఫోసిస్ వద్ద మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేసి ఘటనలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో దాడి చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని పోలీసులు భావించారు. విచారణలో మాత్రం భయంకర విషయాలు బయటకు వచ్చాయి. బాలిక మెడలో ఉన్న నల్లపూసల గొలుసు బంగారంగా భావించే నిందితుడు హెప్నా హెమ్రూం దాడి చేసి చంపాడని పోలీసులు గుర్తించారు. బాలిక బీహార్ రాష్ట్రానికి చెందిన జగదీశ్వర్, రజిత్ దేవి దంపతుల కుమార్తెగా 4 ఏళ్ల రియా కుమారిగా గుర్తించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన హెప్నా హెమ్రూం కూలి పనికి వచ్చి గొలుసు కోసం బాలికను చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి స్వగ్రామంలో భార్య, 2 పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికను హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మైనార్టీలకు దగ్గరయ్యే బృహత్తర కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కమలం పార్టీ సౌగాత్-ఏ-మోదీ పేరుతో ముస్లింలకు కిట్ల పంపకాన్ని ప్రారంభించింది. రంజాన్ సందర్భంగా ఈ కిట్ల పంపిణీ చేపట్టింది. కిట్లలో ఆహార పదార్థాలతో పాటు మహిళల కోసం వస్త్రాలను అందిస్తున్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీ ఢిల్లీలో ఈ పంపకాన్ని ప్రారంభించారు. మైనార్టీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని జమాల్ సిద్దికీ తెలిపారు. తమ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరూ కనీసం 100 మంది ముస్లింలను కలిసి ఈ కిట్లు పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం రంజాన్ తర్వాత కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇతర మైనార్టీ వర్గాలైన క్రైస్తవులు, సిక్కులకు కూడా వారి పండగల సందర్భంగా కిట్లు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతామని ఆయన చెప్పారు. సౌగాత్-ఏ-మోదీ కార్యక్రమం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మొసలి కన్నీరుగా అభివర్ణించింది. సరిహద్దుల్లో సహకారం పునరుద్ధరణ, సమర్థ నిర్వహణ, నదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, కైలాస్ మాన్ సరోవర్ యాత్రపై భారత్, చైనా మరోసారి చర్చలు జరిపాయి. ఇరు దేశాల సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్వర్క్ సమావేశం బీజింగ్లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. డిసెంబర్లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో సరిహద్దు సమస్యపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్వర్క్ సమావేశం సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని 2 వైపులా సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల పురోభివృద్ధికి సరిహద్దులో శాంతి, ప్రశాంతత కీలకమని విదేశాంగ శాఖ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లోని సాయిబాబా భక్తులకు షిరిడీ సాయిబాబా సంస్థాన్ శుభవార్త చెప్పింది.
భక్తుల సందర్శనార్థం 125 ఏళ్ల నాటి సాయిబాబా పాదుకలను అందుబాటులో పెట్టనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 10 నుంచి 26 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో షిరిడీ సాయిబాబా సంస్థాన్ సాయిబాబా పాదుకల దర్శన యాత్రను చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ఈ యాత్రను చేపట్టనుండగా మొదటి దశలో దక్షిణాదిలోని 8 నగరాల్లో సాయిబాబా పాదుకలను సందర్శనకు ఉంచనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 13 వరకు మహారాష్ట్రలో యాత్ర నిర్వహించనున్నారు. తర్వాత ఏప్రిల్ 14 నుంచి 18 వరకు కర్ణాటక, ఏప్రిల్ 19 నుంచి 26 వరకు తమిళనాడులోని పలు నగరాల్లో సాయిబాబా పాదుకలను సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం ఏప్రిల్ 26 సాయంత్రం వాటిని తిరిగి షిరిడీకి తీసుకెళ్లనున్నట్లు సాయిబాబా సంస్థాన్ వెల్లడించింది. ఈ యాత్ర మొత్తం 2776 కిలోమీటర్లు జరుగుతుందని పేర్కొంది. ఈ యాత్రలో తమ సంస్థాన్ అధికారులు, భద్రతా సిబ్బంది, ఆలయ పూజారులు సహా మొత్తం 20 మంది పాల్గొంటారని తెలిపింది.